Hi students, welcome to the channel Chemistry with Ram Mohan. Last video lo మనం basic principles of organic chemistry homework సంబంధించి హోమ్ టాస్క్ సంబంధించి లెవెల్ 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు లెవెల్ 2 తీసుకుందాం. సో అందులో ఫస్ట్ బిట్ సో ఈ లెవెల్ కంప్లీట్ చేస్తే కనుక మనకి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ వేరే టాపిక్తో మనం వీడియో చేసుకుందాం. సో మన వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి when mixture of potassium cyanate and ammonium chloride is heated, it gives మనకి పొటాషియం సైనైడ్ అంటే KCNO, అమోనియం క్లోరైడ్ NH4Cl. ఈ రెండింటిని కలిపి హీట్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్ అండ్ యూరియా. పొటాషియం క్లోరైడ్ అండ్ యూరియా అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ 1. Next bit, C bond C length in benzene is, already we know that the structure of benzene, it is a cyclic and aromatic compound. ఇక్కడ ప్రతి కార్నర్లో మనకి బెంజీన్ ఉంటుంది. సో ఈ కార్బన్కి మన డిస్టెన్స్ అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ ఈ డబుల్ బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్ అంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండవు, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. దీన్నే మనం ఈ విధంగా రెజొనెన్స్ స్ట్రక్చర్, అనేది ఇస్తాం. అదేవిధంగా రెజొనెన్స్ హైబ్రిడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా రెజొనెన్స్ హైబ్రిడ్ ఇలా డాటెడ్ లైన్స్తో కానీ సర్కిల్లో కానీ మనం ఇండికేట్ చేస్తాం. అంటే ఒక ఫిక్స్డ్గా ఉండదు. అంటే ఇక్కడ కార్బన్కి సింగిల్ బాండ్ ఉంటుంది, అదేవిధంగా కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. సో సింగిల్ బాండ్ ఉంటే కనుక 1.54 ఆంగ్స్టామ్స్, అదే డబుల్ బాండ్ ఉంటే కనుక 1.34 ఆంగ్స్టామ్స్. అంటే ఇది ఉండదు, అంటే ఈ రెండింటిలో మధ్యస్థంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఆ రెండింటిలో మధ్యస్థంగా ఏముంది, 1.39. Okay students, so next bit, the ratio of pure and hybrid orbitals in benzene is, సో మనం ఎటు చూసిన కార్బన్కి డబుల్ బాండ్ వస్తుంది. అంటే ప్రతి కార్బన్ కూడా మనకి sp2 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక టోటల్ కార్బన్స్ అని 6 కార్బన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్. అంటే 6 అంటే sp2 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ కార్బన్ అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2. ఇట్ ఈస్ అ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎగ్జాక్టెడ్ స్టేట్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఎగ్జాక్టెడ్ స్టేట్ తీసుకుంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఒకటి ఇక్కడ జంప్ అవుతుంది. అప్పుడు 2s1
2p3 అవుతుంది. సో ఈ విధంగా ఆఫ్ ఫీల్డ్ 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే టెట్రా వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇక్కడ 3 బాండ్స్ ఉండి ఒక పై బాండ్ ఉంది. పై బాండ్ హైబ్రిడేషన్లో మనం కన్సిడర్ చేయం కాబట్టి sp2 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే 6 కార్బన్స్కి sp2 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. sp2 హైబ్రిడేషన్ అంటే 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. అంటే 6 × 3 టోటల్ 18 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రతి కార్బన్ దగ్గర 2pz అనేది ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్. ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్స్ వచ్చేటప్పటికి కార్బన్ దగ్గర 6 ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా బెంజీన్ అంటే C6H6 అంటే ఇలా ప్రతి కార్నర్లో మనకి హైడ్రోజన్ ఉంటుంది. సో హైడ్రోజన్స్ దగ్గర 6 1s ఆర్బిటాల్స్ ఉన్నాయి. టోటల్ 12. అంటే ఫస్ట్ ప్యూర్ అన్నాడు కదా, 12:18. ఇక్కడ కూడా 6 పాసిబుల్ అవుతుంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ 2:3. ద ఆప్షన్ ఈజ్ సెకండ్. ఇక లైన్ స్ట్రెచర్, ఈ విధంగా లైన్ స్ట్రెచర్ ఇచ్చారు. దాన్ని మనం ఎలా రాయాలి? మామూలు స్ట్రెచర్ రూపంలో రాయాలి. సో ఇచ్చింది ఒకసారి డ్రా చేద్దాం. NH2. సో అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా ప్రతి కార్నర్లో మన కార్బన్ ఉంది. ఏదైనా ఉంటే కనుక అది ఉన్నట్టు, లేదా కార్బన్ ఉన్నట్టు. ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి CH3. అగైన్ ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి CH3. ఈ మధ్య కార్నర్లో CH3 రాస్తున్నాం. 4 బాండ్లు ఉంది కాబట్టి హైడ్రోజన్ ఉండు, CH3 NH2. సో ఇందులో ఉన్న స్ట్రక్చర్ బేస్ చేసుకుంటే కనుక ఇటువంటి స్ట్రక్చర్ మనకి ఫస్ట్ ఒకటే ఉంది, ఫస్ట్ ఆప్షన్. The next one, the compound which has one isopropyl group. ఐసోప్రొపైల్ గ్రూప్ అంటే ఏంటమ్మా, సెకండ్ కార్బన్ మీద మనకు మిథైల్ గ్రూప్ ఉంటే కనుక దాన్ని ఐసోప్రొపైల్ అంటున్నాం. సో ఒక్కో ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 2 అని ఉంది, అంటే సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఐసో అవ్వాలంటే ఒక మిథైల్ గ్రూపే ఉండాలి, అంటే ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 డైమిథైల్ అన్నాడు, అది రాంగ్. ఇక్కడ కూడా 2 డైమిథైల్ అన్నాడు, అది అవ్వకూడదు. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్లో 2 మిథైల్ పెంటేన్, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? CH3 3 కార్బన్స్ వచ్చినాయి, 4 5. సో ఇది ఐసోప్రొపైల్ పెంటేన్. సో ఈ విధంగా మనం ఐసోప్రొపైల్ అనేది ఎలా గుర్తుంచుకోవాలో తెలుస్తుంది. 2 ఉంటే కనుక సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం? నియో కార్బన్ అంటాం. ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ మిథైల్ ఎమినో మీథేన్. సో మిథైల్ ఎమినో మీథేన్ అంటే మిథైల్ అంటే ఇప్పుడు ఎమినో గ్రూప్ ఎలా వస్తుంది? NH2 గ్రూప్ని ఎమినో గ్రూప్ అంటాం. సో మిథైల్ అన్నాడు అంటే ఈ NH2 మీథేన్ అంటే దీనికి ఒక CH3 అంటే ఎమినో మీథేన్ ఇట్ ఈస్. కానీ మిథైల్ అన్నాడు, మిథైల్ అంటే ఒక హైడ్రోజన్ ప్లేస్లో అనదర్ CH3 ఉంటే కనుక దాన్ని మిథైల్ గ్రూప్ అంటాం, మిథైల్ ఎమినో మీథేన్. సో ఇక్కడ నైట్రోజన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నది మనకి ఆ మిథైల్ ఎమినో మీథేన్ అవుతుంది, మిథైల్ ఎమినో మీథేన్ అవుతుంది. సో
సో ద ఆప్షన్ ఈజ్ థర్డ్. The number and type of carbons atoms present in neopentane. సో నియోపెంటేన్ అంటే సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి కనుక దాన్ని నియో అంటాం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి అంటే 5. ఇట్ ఈస్ అ నియోపెంటేన్. సో ఈ కార్బన్కి కానీ ఈ కార్బన్ అబ్జర్వ్ చేసిన, ఈ కార్బన్ అబ్జర్వ్ చేసిన, ఈ కార్బన్ అబ్జర్వ్ చేసిన, ఈ 4 కూడా మనకి ఎలా ఉన్నాయి? 3 హైడ్రోజన్స్తో లింక్ అయి ఉన్నాయి. అంటే ఇవి 4 కూడా ఏంటమ్మా? ప్రైమరీ కార్బన్స్ అవుతాయి. ఈ ఒక కార్బను 4 కూడా అదర్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదంటే అదర్, ఈ 4 కూడా అదర్ ఒక కార్బన్తో ఉన్నాయి. బట్ ఈ మధ్యలో కార్బన్ వచ్చేటప్పటికి 4 కార్బన్లు డిఫరెంట్ 4 కార్బన్స్తో లింకప్ అయి ఉన్నాయి. సో దాన్ని క్వాటర్నరీ అంటాం. అంటే 4 ప్రైమరీ కార్బన్స్, 1 క్వాటర్నరీ కార్బన్ ఉంది. ఓకేనా? సో ఆప్షన్ 1. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ కంటైన్ ఓన్లీ, ఇటు వచ్చేటోడికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ కంటైన్స్ ఓన్లీ 1 కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇటువంటి వాటికి మనకి సారీ అమ్మా 8th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ కంటైన్ ఓన్లీ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే మొత్తం అన్ని ఆ సైక్లిక్ కాంపౌండ్లో అన్నీ కూడా కార్బన్సే ఉండాలి, కార్బన్స్ హైడ్రోజన్సే. సో ఇక్కడ మనం కొంచెం టెక్నిక్ యూజ్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడ థయో వచ్చింది అంటే కనుక అది సైక్లిక్ కాంపౌండ్లో సల్ఫర్ ఉంటుంది, అంటే రాంగ్. పిరిడిన్ అనేటప్పటికి పిరిడిన్ అనేది మనకు పిరిడిన్ అంటే నైట్రోజన్ ఉంటుంది, అంటే ఇది కాదు. సో ఇక్కడ ఈ కాంపౌండ్లో కూడా పిరిడిన్ ఉంది, థయోఫిన్ ఉంది, అంటే ఇది కాదు. అంటే మనకి ఈ థర్డ్ అవ్వచ్చు. నాఫ్థలిన్ అంటే కనుక ఇలా ఈ విధంగా ఉన్న స్ట్రక్చర్ని, అంటే మనకి కలరౌండ్లు అంటారు కదా, వాటిని నాఫ్థలిన్ అంటారు. ఇది నాఫ్థలిన్, అన్ని కార్బన్సే ఉన్నాయి స్టూడెంట్స్. సైక్లోప్రోపేన్, ఈ విధంగా ఉన్నదాన్ని సైక్లోప్రోపేన్ అంటారు. బైఫెనైల్, చాట్ ఈ విధంగా బైఫెనైల్ ఉంటుంది. సో ఇది సైక్లిక్ కాంపౌండే, ఇది సైక్లిక్ కాంపౌండే, ఇది సైక్లిక్ కాంపౌండే. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అన్ని సైక్లిక్ కాంపౌండ్స్లో కూడా మనకి ఓన్లీ కార్బన్స్తో మేడ్ అయి ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ యాంథ్రసీన్. సో యాంథ్రసీన్ వచ్చేటప్పటికి ఇలా 3 రింగ్స్ ఉంటాయి కనుక దీన్ని మనం యాంథ్రసీన్ అంటాం. ఈ విధంగా 3 రింగ్స్ ఉంటే డబల్ బాండ్స్ వచ్చేటడికి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. 1 2 1 2 3 సో ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి కానీ దీన్ని ఆంథ్రసీన్ అంటాం. సో పై బాండ్లు ఎన్ని ఉన్నాయి? ఈ ఒక 3 2 4 7 పై బాండ్స్ మీన్స్ 14 పై ఎలక్ట్రాన్స్. 4th ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ aromatic కాంపౌండ్? ఫీనోల్,
సైక్లిక్ కాంపౌండ్ ఈ విధంగా OH గ్రూప్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆరోమేటిక్ కాంపౌండ్. వుకెల్ రూల్ 4n + 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 4 × 1 + 2 టోటల్ 6 ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నాప్థలీన్ వన్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 4 × 2 + 2 10 4n + 2 పై ఎలక్ట్రాన్స్ మీన్స్ వుకెల్ రూల్ సాటిస్ఫై చేస్తే కనుక ఇట్ ఈస్ ఆరోమేటిక్ కాంపౌండ్. సో నెక్స్ట్ వన్ పిరిడిన్. ఈ విధంగా ఒక కార్బన్ ప్లేస్లో నైట్రోజన్ ఉంటే కనుక దాన్ని పిరిడిన్ అంటారు. సో ఇది కూడా మనకి 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో సైక్లిక్ కాంపౌండ్ అండ్ ఆరోమేటిక్. సైక్లోఆక్టాట్రైన్. సో 8 ఎడ్జెస్ వస్తాయి, 1 2 3 4. సో టెట్రా ఈన్ కూడా వచ్చింది. బయట 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 6 కానీ 10 కానీ ఉండాలి ఆరోమేటిక్ అవ్వాలంటే వుకెల్ రూల్ ప్రకారం. ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, బట్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫై వుకెల్ రూల్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ ఆరోమేటిక్ కాంపౌండ్. సో ఆడు అడిగింది అదే కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ ఆరోమేటిక్ కాంపౌండ్. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. IUPAC నేమ్ ఆఫ్ ది గివెన్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచే నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. 1 2 3 4. సో దీనికైనా 1 2 3 4. సో అంటే సెకండ్ కార్బన్ మీద థర్డ్ కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఏం రాస్తాం, 2, 3 డైమిథైల్. టోటల్ 4 కార్బన్స్ వచ్చినాయి కాబట్టి బ్యూటేన్. సో థర్డ్ ఆప్షన్. The IUPAC name of the given compound. సో దీనికి ఒకసారి స్ట్రక్చర్ రాస్తున్నానమ్మా. CH3 CH NH2 CH2 COO CH3 ఈ విధంగా ఉంది. మనం నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇది ఎస్టర్ గ్రూప్ కాబట్టి O8 గ్రూప్ అంటాం. సో నెంబరింగ్ ఈ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇవ్వాలి. 1 2 3 4. సో ఇది సెపరేట్గా మిథైల్ అన్నది మిథైల్ కిందే రాయాలి. అంటే ఇప్పుడు నేమ్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం, మిథైల్ రాసిన తర్వాత థర్డ్ కార్బన్ మీద ఎమినో గ్రూప్ ఉంది, అయిపోయినిచ్చి 3 ఎమినో. ఆల్ ఆర్ ఇక్కడ మనకి 4 కార్బన్స్ మెయిన్ చైన్లో ఉన్నాయి కాబట్టి బ్యూట్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. సో ఇప్పుడు మనం ఈ ఎస్టర్స్ యొక్క సఫిక్స్ రాయాలి. ఆ సఫిక్స్ ఏంటి, O8. మిథైల్ 3 ఎమినో బిటనోయేట్. The correct option is second option. Okay students, the next bit is, so it is next bit. ఇక్కడ ఓపెన్ చైన్ ఉంది, అదేవిధంగా సైక్లిక్ గ్రూప్ కూడా ఉంది.
సో దేంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం ఫస్ట్. క్లియర్గా సైక్లిక్ కాంపౌండ్ 5 మెంబర్ రింగ్ మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది అబ్జర్వ్ చేస్తే కనుక 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఓపెన్ చైన్లో 8 ఉన్నాయి కాబట్టి ఎక్కువ నెంబర్లు ఓపెన్ చైన్లో ఉన్నాయి కాబట్టి ఓపెన్ చైన్ని మనం మెయిన్ చైన్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇదంతా కూడా సబ్స్టిట్యూట్. అంటే ఇప్పుడు థర్డ్ కార్బన్ మీద మనకి పెంటైల్. సో సబ్స్టిట్యూట్ రాస్తాం. సో రిమైనింగ్ 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్. అలా సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఫంక్షనల్ గ్రూప్ ఏమీ లేదు కదా, ఇది 3 cyclopentyl octane. So it is the second option. Next, the IUPAC name of the given compound. సో ఇక్కడ బెంజీన్ ఉంది అంటే మనం బెంజీనే రాస్తాం. ఇక సబ్స్టిట్యూట్స్ గురించి అంటే సైక్లిక్ కాంపౌండ్ కింద రాయి, ఆరోమేటిక్ కాబట్టి బెంజనైడ్ కాంపౌండ్స్ అంటాం, బెంజీన్ కింద రాస్తాం. సబ్స్టిట్యూట్స్ చూస్తే కనుక ఇక్కడ క్లోరిన్ ఉంది, నైట్రో గ్రూప్స్ ఉన్నాయి. అంటే క్లోరిన్ Cతో స్టార్ట్ అవుతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో నైట్రో గ్రూప్ Nతో స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల మనం నెంబరింగ్ 1 2 3 4 5 6 వీటి నుంచి ఇస్తే కనుక నైట్రోజన్ల మీద నెంబర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇటు నుంచి ఇవ్వాలి. అంటే నేమ్ రాసేటప్పుడు ఏం రాస్తున్నాం, 1 క్లోరో, నెక్స్ట్ 2, 4 డైనైట్రో benzene. So option is first. 1 chloro 2, 4 dinitro benzene. The next bit is IUPAC name of the given compound. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే లైక్ ఫంక్షనల్ గ్రూప్ లైక్ రూల్. సో ఇక్కడ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ లైక్ ఫంక్షనల్ గ్రూప్ మోర్ దాన్ 2 ఉంటే కనుక దాని కరస్పాండింగ్ ఆల్కేన్ యొక్క డెరివేటివ్ కింద రాస్తాం. సో ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటే కనుక ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బన్ నెంబర్ ఇవ్వకూడదు, 2 3 ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. సో నెక్స్ట్ 3 కార్బాక్సిలిక్ యాసిడ్ గురించి ఇవ్వాలి కాబట్టి 1, 2, 3 ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. ఇంకా 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Next one, IUPAC name of the given compound 1 2. ఇక సబ్స్టిట్యూట్స్ ఏమీ లేవు అంటే 8th ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఇప్పుడు 1, 2 డైవోల్ ఈథేన్ 1, 2 డైవోల్. The option is third. Okay students, the next bit is what is the IUPAC name of the following. స్ట్రెచర్ ఇచ్చాడు, ఈ స్ట్రెచర్లో మనకి ఏమేమి ఉన్నాయి, క్లోరిన్ ఉంది సబ్స్టిట్యూట్ అండ్ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. దేని ప్రియారిటీ ముందు ఇవ్వాలి, సబ్స్టిట్యూట్గా డబుల్ బాండ్స్గా? డబల్ బాండ్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో అలా అని మనం ఎక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. సో 2 డబల్ బాండ్స్ కూడా మెయిన్ చైన్ మీద రావాలి. అంటే ఇక్కడి నుంచి బిగిన్ చేస్తే డబల్ బాండ్ వచ్చినట్ట, అలాగా రాదు. సైక్లిక్ కాంపౌండ్స్లో మనకి డబల్ బాండ్ అటాచ్ అయిన 2 కార్బన్స్ కూడా నెంబరింగ్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5
సిక్స్. ఓకేనా? సో అలాగే నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 6 వచ్చింది ఇలాగ ఇస్తే కనుక. సో అదర్ వే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఈ కార్బన్ కార్డ్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఈ కార్బన్ కార్డ్ స్టార్ట్ చేయొచ్చు. 1 2 3 4 5 6. సో ఈ ఎల్లో కలర్తో నేను రిప్రజెంట్ చేసిన వాటికి తక్కువ నెంబరింగ్ వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ రాయాలి. సబ్స్టిట్యూట్ రాయడానికి ఫస్ట్ మనం ఏ కార్బన్ ఉంది, 5th కార్బన్ ఉంది, 5 క్లోరో సబ్స్టిట్యూట్ అయిపోయింది. సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ సైక్లో కూడా యాడ్ చేసాం. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్స్. ఓకేనా? ఇప్పుడు డబుల్ బాండ్ గురించి రాయాలి. ఎక్కడెక్కడ ఉంది డబుల్ బాండ్? 1,3 డైఈన్. సో ద ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 5 క్లోరో సైక్లో 1, ఎగ్జా 1,3 డైఈన్. వాట్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సైక్లిక్ కాంపౌండ్ మీద 5 కార్బన్స్ ఉన్నాయి, 1 2 కార్బన్సే ఉన్నాయి. అయినా కానీ ఇదే మెయిన్ చైన్కి తీసుకోవాలి. ఇది ఎందువల్ల ఈ మెయిన్ చైన్ తక్కువ కార్బన్స్ ఉన్న తీసుకుంటామంటే ఇక్కడ డబల్ బాండ్స్ ఉన్నాయి. డబల్ బాండ్ లైక్ ఫంక్షన్ గ్రూప్. సో అందువల్ల మనం ప్రియారిటీ దీనికే ఇవ్వాలి. అంటే 1 2. ఓకే, ఇదంతా ఏమవుతుంది? సైక్లిక్ కాంపౌండ్. ఎన్ని ఉన్నాయి? 5 మెంబర్ రింగ్. అంటే సైక్లో పెంటైల్ ఈథీన్ ఈథైల్ ఈన్. సైక్లోపెంటైల్ ఈథైల్ ఈన్. సో the third option is correct. So next bit 19th, the structure of 3-bromo probe 1 in. సో ఇటువంటిప్పుడు మనం ఫస్ట్ దేన్ని అబ్జర్వ్ చేయాలంటే రూట్ వార్డ్ని అబ్జర్వ్ చేయాలి. ప్రోబ్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 3 కార్బన్స్ ఉంటాయి. ఫస్ట్ కార్బన్ మీద డబల్ బాండ్ ఉందన్నాడు, 1 2 3. థర్డ్ కార్బన్ మీద బ్రోమిన్ ఉందన్నారు, Br. సో రిమైనింగ్ మనం హైడ్రోజన్స్తో కార్బన్ బ్యాలెన్స్ని మేక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్ పెట్టండి. ఈ కార్బన్ కూడా 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ పెట్టండి. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ పెడితే సరిపోతుంది. సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 3-bromo 1 propene. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ 4th ఆప్షన్ అమ్మ. దీన్ని ఇదే స్ట్రక్చర్ మనం ఇలా కూడా రాయొచ్చు, Br CH2 CH డబుల్ బాండ్ CH2. సో దీన్ని ఏ విధంగా కూడా రాయొచ్చు. సో ఫస్ట్ స్ట్రక్చర్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CH3 ఇచ్చేసాడు, అందువల్ల ఇది కరెక్ట్ అవ్వదు. మిగతా స్ట్రక్చర్లో ఇవి కూడా పాసిబిలిటీ అవ్వదు. ఓకే, ద నెక్స్ట్ బిట్ ఈజ్ IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ ఉంది, దాంతోపాటు డబల్ బాండ్ కూడా ఉంది. క్లోరిన్ బ్రోమిన్ ఉంది, దాంతోపాటు డబుల్ బాండ్ కూడా ఉంది. దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి? ఈ డబల్ బాండ్ కాడి నుంచి మనం ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అందువల్ల మన నెంబరింగ్ ఇక్కడి నుంచి ఇవ్వాలి. 1 2
3 4 5 6. ఓకే, బట్ నెంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చిన రాసేటప్పుడు సబ్స్టిట్యూట్ రాసేటప్పుడు బ్రోమిన్ బి ఫస్ట్ వస్తుంది కాబట్టి 3 బ్రోమో, నెక్స్ట్ 1 క్లోరో cyclohexene. So the option is third one. The option is third one. So next, the systematic name of the CH3 twice CHCOOH. ఓకే, దీన్ని ఎస్టాబ్లిష్ రాసి స్ట్రక్చర్ రాస్తున్నాను. CH3 CH. సో ఈ CH మీద 2 CH3లు ఉన్నాయి, అంటే ఇక్కడ అనదర్ CH3, ఆ CH3 ట్వైస్ని ఈ విధంగా రాశాను, COOH. 1 2 3. సో సెకండ్ కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్. టోటల్ 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కాబట్టి ఓయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. 2 మిథైల్ ప్రొపనోయిక్ యాసిడ్. ద ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ హోమ్ టాస్క్ సంబంధించిన లెవెల్ 2 ఆబ్జెక్టివ్ బిట్స్. దీంతో మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీస్ ఓవర్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో నేను నెక్స్ట్ సంబంధించిన బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్గా ఎవరికైనా ఉంటే కనుక షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you, one and all.